Today, another topic that we are going to discuss in first chapter of GFC is corruption. Corruption in Telugu called Aviniti. Corruption is nothing but illegal, bad or dishonest behavior, especially by people in the positions of power. That is illegal, means against the law. There is a behavior against the law, and there is a behavior, bad behavior. Dishonest means nijaiti leni behavior that is done by the people in the positions of power, and power lo unde positions chese behavior ni, example politicians అవినీతికి పాల్పడితే దాన్ని ఏమంటారంటే కరప్షన్ అని అంటారు. దట్ ఈస్ ఇన్ తెలుగు కాల్డ్ అవినీతి. Definition of corruption. Corruption means deliberately violating. Deliberately means wantedly. Wantedga they will be violating, means power people. Power people means like civil government people, civil government employees or politicians may deliberately violate. Deliberately means wantedly violating. Violating means ullanginchadam, means in English the action that breaks against the law, means లాకి అగైనెస్ట్గా వాళ్ళు ఉల్లంఘిస్తారు. దట్ ఈస్ ద రూల్స్ ఉల్లంఘిస్తూ మొరాలిటీ, దట్ ఈస్ వాట్ దే విల్ బి వైలేటింగ్, మీన్స్ ఏవి ఉల్లంఘిస్తారు, ఏ రూల్స్ ఉల్లంఘిస్తారు అంటే మొరాలిటీ మీన్స్ వాల్యూస్. అండ్ ఇంటిగ్రిటీ మీన్స్ హానెస్టీ, నిజాయితీ లేకుండా, వాల్యూస్ అంటే విలువ లేకుండా. అండ్ క్యారెక్టర్ ఆఫ్ డ్యూటీ అంటే మన బిహేవియర్, డ్యూటీలో ఉండే బిహేవియర్ కాకుండా బ్యాడ్ బిహేవియర్గా చేయడం. అవుట్ ఆఫ్ క్రూడ్ మోటివ్స్ మీన్స్ నాగరికత లేని మోటివ్స్ మీన్స్ కోరికలు. నాగరికత లేని బ్యాడ్ మోటివ్స్ వలన ఏం చేస్తారంటే రూల్స్ ఉల్లంఘిస్తారు, అండ్ విలువలని ఉల్లంఘిస్తారు, అండ్ హానెస్టీ నిజాయితీని ఉల్లంఘిస్తారు, అండ్ వాళ్ళ డ్యూటీని ఉల్లంఘిస్తారు. నాగరికత లేకుండా, దట్ ఈస్ డ్యూటీ అవుట్ ఆఫ్ క్రూడ్ మోటివ్స్ వితౌట్ రిగార్డ్ టు హానర్. హానర్ మీన్స్ హై రెస్పెక్ట్, అంటే ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. అండ్ ఆల్సో రైట్, హక్కు లేకుండా, అండ్ ఇంకా జస్టిస్ అంటే న్యాయం లేకుండా, వితౌట్ హ్యావింగ్ హానర్ ఆర్ వితౌట్ హ్యావింగ్ రెస్పెక్ట్, వితౌట్ హ్యావింగ్ జస్టిస్, న్యాయం లేకుండా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, క్రూడ్ మోటివ్స్ అంటే బ్యాడ్ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఉల్లంఘిస్తారు. దేన్ని ఉల్లంఘిస్తారంటే వాల్యూస్ అండ్ ఇంటిగ్రిటీ మీన్స్ హానెస్టీ, నిజాయితీని ఉల్లంఘిస్తారు. అండ్ డ్యూటీలో అంటే వర్క్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని చేంజ్ చేస్తూ అవినీతికి పాల్పడతారు. అలా అవినీతికి పాల్పడడాన్ని దట్ ఈస్ ఇన్ తెలుగు కాల్డ్ corruption. And here a corrupted person in Telugu called అవినీతి పరుడు. ఫేవర్స్ అంటే అతనికి ఏది ఇష్టం ఉంటుందంటే సమ్వన్ ఫర్ హిజ్, అంటే ఎందుకు ఇలా క్యారెక్టర్ని చేంజ్ చేస్తాడు, అండ్ ఇంకా హానెస్టీని ఎందుకు చేంజ్ చేస్తాడు, అండ్ వాల్యూని ఎందుకు చేంజ్ చేస్తాడు, వాల్యూస్ ఎందుకు ఫాలో అవ్వడు, అంటే విలువలను ఎందుకు ఫాలో అవ్వడు అంటే, and that is for his monetary benefit means for money. Monetary means money or currency కోసం or money కోసం, depriving the right అంటే taking the right అంటే రైట్ ఎదురు ఆపోజిట్ పర్సన్ రైట్ని జెన్యూన్గా ఉండే అంటే ట్రూ మంచి బిహేవియర్ ఉండే పర్సన్ నుంచి తీసుకుంటాడు మనీని. దట్ హీ నీడ్ ద ఫేవర్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద genuine deserved person, but that is not the right. That is also he is also taking money, and he is also taking right of that is genuinely deserved person. And here corruption is nothing but Telugulo అవినీతి అంటే ఏంటి అంటే, in Telugu అవినీతి అనగా నీతి, న్యాయం, హక్కులతో సంబంధం లేకుండా వక్రబుద్ధితో విధి నిర్వహణ చేయడాన్ని అవినీతి అంటారు. వక్రబుద్ధితో విధి నిర్వహణ చేయడాన్ని అవినీతి అంటారు. ఇక్కడ దేంతో వాల్యూస్తో సంబంధం లేకుండా, నిజాయితీతో సంబంధం లేకుండా, క్యారెక్టర్ బ్యాడ్గా బిహేవ్ చేస్తూ, అండ్ అతని కోరికలు తీర్చుకోవడానికి బ్యాడ్ మోటివ్స్ అంటే చెడ్డ కోరికలు తీర్చుకోవడానికి, అండ్
దేన్ని ఆశిస్తాడు అంటే మనీ ఆర్ కరెన్సీని ఆశిస్తూ అవతల పర్సన్ నుంచి మనీ తీసుకుంటాడు అండ్ అతని రైట్ కూడా తీసుకుంటాడు. అండ్ దట్ ఈస్ కాల్డ్ కరప్షన్. Corruption is also called, corruption is a misuse of public power. And public power అంటే ఒక పవర్ ఉంటుంది పబ్లిక్కి, అండ్ దే విల్ బీ హ్యావింగ్ సమ్ రైట్స్ టు కెన్ హ్యావ్ సంథింగ్, బట్ the politicians or some other government employees may take the power of public by elected politician. That may be the persons may be by elected politician or appointed civil employees for the money gain, and they will be taking the power of public. That is called, they will be misusing the public power, is called corruption. Corruption in Telugu called aviniti. Next, causes of corruption. కాజెస్ అంటే అవినీతికి గల కారణాలు. అవినీతికి గల కారణాలు ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పాయిజనస్ సర్కిల్ స్టార్టింగ్ ఫ్రమ్ సెల్ఫిష్ పొలిటీషియన్స్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పాయిజనస్ అంటే విషపూరితమైన సర్కిల్ నుంచి. అదే ఏ సర్కిల్ అంటే సెల్ఫిష్ పొలిటీషియన్స్ అంటే సెల్ఫిష్ పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకులు నుంచి దట్ విల్ బి కమ్ డౌన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కింద వరకు, అంటే వాళ్ళ కింద ఉండే హయ్యర్ అఫీషియల్స్ అంటే అధికారులు, కింద అధికారులు, ఇంకా లోవర్ టు ద లోవర్ బ్యూరోక్రాట్స్ అంటే గవర్నమెంట్ పర్సన్స్ అంటే ప్రజాప్రతినిధులు అంటే కింద ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్ వచ్చి పొలిటీషియన్స్ నుంచి, తర్వాత వాళ్ళ కింద ఉండే అధికారులకి, నెక్స్ట్ లోవెస్ట్ బ్యూరోక్రాట్స్ అంటే ఇంకా కింద ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అవినీతి. అండ్ దట్ ఈస్ అ పాయిజనస్ సర్కిల్ అంటే విషపూరితమైన సర్కిల్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెల్ఫిష్ పొలిటీషియన్స్ నుంచి కమ్ డౌన్ టు ద హయ్యర్ అఫీషియల్స్ టు ద లోవెస్ట్ బ్యూరోక్రాట్స్. అఫీషియల్స్ అంటే అధికారులు. నెక్స్ట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ కరప్షన్. Next, the general people who elect the corrupt people as their representatives. General people and normal public who elect, they will be electing the corrupted. If they elect corrupt people, means corrupt అంటే పొలిటీషియన్స్ అవినీతి పరులని కానీ ఎంచుకున్నారు అంటే యాజ్ their representatives అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు అంటారు. రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ బాగోగులు చూసే దానికోసం ఎన్నుకున్నారు అంటే, అండ్ దే ఎక్స్పెక్ట్ స్పెషల్ ఫేవర్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఏదో ఒక స్పెషల్ ఫేవర్ చేస్తారని ఎందుకుంటారు. బట్ ఇఫ్ దే ఆర్ కరప్టెడ్ మీన్స్ దట్ ఆల్సో కాజ్ కరప్షన్. అంటే వాళ్ళు అవినీతి పరులు అయితే దట్ ఆల్సో కాజ్ కరప్షన్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా ఆర్ ఎంటైటిల్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ సోషల్ స్పెండింగ్ అండ్ స్కీమ్స్. Social spending schemes exerted by the Indian government. Exerted means demand, by the demand of Indian government. If government is having entitled programs means ఏదైనా అమౌంట్ టు విచ్ పర్సన్ హ్యావ్ ఏ రైట్, అంటే ఏదైనా అమౌంట్ డైరెక్ట్గా పీపుల్కి ఇవ్వాలి అని చెప్పి ప్రోగ్రామ్స్ ఉన్నా, ఆర్ స్పెషల్ స్పెండింగ్ అంటే ఏదైనా స్కీమ్స్, మనీ స్పెండ్ చేసే ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా ఫెన్షన్ స్కీమ్ కానీ, ఆర్ కళ్యాణి లక్ష్మి, ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్, ఇఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద మనీ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే, దట్ ఆల్సో దట్ ఈస్ బై ద గవర్నమెంట్, దట్ ఆల్సో మే కాజ్ కరప్షన్. నెక్స్ట్, అదర్ డైలీ సోర్సెస్ ఆఫ్ కరప్షన్ ఇంక్లూడ్ ఇండియాస్ డైలీ సోర్సెస్ ఆఫ్ కరప్షన్ అంటే రోజు జరిగే కరప్షన్, అంటే రోజు జరిగే అవినీతి. కామన్గా ఇండియాస్ ట్రక్కింగ్ ఇండస్ట్రీస్ అంటే గూడ్స్ ట్రక్స్ ఆర్ లారీస్, అంటే రోజు ట్రావెల్ చేస్తుంటాయి. ఆ గూడ్స్ ట్రక్స్ ఆర్ లారీస్, దే ఆర్ న్యూమరస్ అంటే ఎక్కువగా ఉంటాయి. న్యూమరస్ రెగ్యులేటరీ అండ్ పోలీస్ స్టాప్స్. రెగ్యులేటరీ అంటే మధ్య మధ్యలో స్టాపింగ్స్ అలా ఉంటాయి. వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర గూడ్స్ తీసుకునేటప్పుడు ఆన్ ఇట్స్ ఇంటర్స్టేట్ హైవేస్, స్టేట్కి స్టేట్ మధ్య హైవేస్లో పోలీసులు డిమాండ్ చేయొచ్చు, అవినీతికి పాల్పడవచ్చు. అండ్ దట్ ఈస్ అనదర్ కాజ్ ఆఫ్ కరప్షన్. నెక్స్ట్, అనదర్ కాజ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా ఇంక్లూడ్ ఎక్సెసివ్ రెగ్యులేషన్స్ అంటే చాలా రెగ్యులేషన్స్, ఇలా రిజిస్ట్రేషన్ ఉండాలి, ఆర్ లైసెన్స్ ఉండాలి బైక్కి కానీ, ఆర్
లారీకి కానీ ఆర్ బస్కి కానీ దేనికైనా లైసెన్స్ ఉండాలి. ఆర్ కాంప్లికేటెడ్ ట్యాక్సెస్ అంటే టఫ్ ట్యాక్సెస్ పన్నులు కానీ ఆర్ జిఎస్టీ కానీ ఇలాంటి ఎక్కువ పే చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ శాలరీలో ఇన్కమ్ లోగా ఉంటే సరిపోకపోవచ్చు. అప్పుడు దే మే go into the corruption, and that is the excessive regulations and complicated taxes and licensing systems like GST and pannulu. Taxes means pannulu valna those may go into the corruption. And there is another cause of corruption. Here causes of corruption in Telugu: నిబంధనలు అధికంగా ఉండడం, పన్నులు మరియు లైసెన్సింగ్ విధానాలు సరిగా లేకపోవడం, ప్రభుత్వ శాఖలు ఎక్కువ సంఖ్యలో ఉండడం, ప్రభుత్వ అధికారులను దుర్వినియోగం చేయడం, అధికారాలన్నీ ప్రభుత్వ ఆధిపత్యంలో ఉంచడం, కొన్ని రకాల వస్తు సేవలను అందించే సంస్థలను ప్రభుత్వమే నియంత్రించడం, స్పష్టమైన న్యాయ ప్రక్రియలు కొరతగా ఉండడం, ఇవన్నీ కూడా అవినీతికి గల కారణాలు. నెక్స్ట్ స్టెప్స్ టు ఇరాడికేట్ కరప్షన్ మీన్స్ అవినీతి నిర్మూలనకు గల చర్యలు. ఇరాడికేట్ మీన్స్ destroy how to destroy corruption or how to stop corruption means అవినీతి నిర్మూలనకి గల చర్యలు ఏం తీసుకోవాలి అంటే హియర్ ఏ కాంప్రిహెన్సివ్ కోడ్ మీన్స్ డీలింగ్ విత్ ఆల్ ఫర్ ద మినిస్టర్స్ అంటే అన్ని వాళ్ళ రూల్స్ అవన్నీ కూడా ఫాలో అయ్యే కోడ్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ మినిస్టర్స్కి అండ్ అదర్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. అండ్ దట్ ఈస్ టు నాట్ టు హ్యావ్ ద కరప్షన్. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే లాకి సంబంధించిన పని చేసేవాళ్ళు అండ్ పొలిటికల్ పార్టీస్లో ఉండేవాళ్ళు షుడ్ బి ఫార్మ్డ్ అండ్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్ మీన్స్ స్ట్రిక్ట్ రూల్స్ దే షుడ్ హ్యావ్ ఫర్ దట్ ఈస్ అగైన్స్ ద కరప్షన్కి వ్యతిరేకంగా కాంప్రిహెన్సివ్ కోడ్ అంటే డీలింగ్ విత్ ఆల్ ఏ డీల్ చేస్తున్న వాళ్ళకి దే షుడ్ హ్యావ్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్ దే షుడ్ హ్యావ్ దట్ ఈస్ టు అవాయిడ్ కరప్షన్. And judiciary should be given more independence and initiative. Judiciary means న్యాయ వ్యవస్థకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి స్వతంత్రం అండ్ ఇనిషియేటివ్ అంటే ఏ యాక్షన్ అయినా తీసుకునే హక్కు ఇస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ హక్కును వినియోగించుకొని శిక్ష పడేలా చేస్తుంది కరప్షన్ చేసే వాళ్ళకి. అండ్ మిగతా పీపుల్కి ఫియర్ అనేది ఉంటుంది. సో that can control the corruption. Law and order machinery should be allowed to work without political interference. Law and order means strict action to be taken towards the people that who do corruption, and machinery also should be used. అంటే law and police uses machinery like latis అలాంటివన్నీ యూస్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయాలి. టు వర్క్ వితౌట్ a political interference. పొలిటీషియన్స్ ఇంటర్ఫియరెన్స్ అంటే మధ్యలో రాకుండా డైరెక్ట్గా హ్యాండిల్ చేయాలి లా అండ్ ఆర్డర్. అండ్ దట్ ఆల్సో కెన్ కంట్రోల్ ద కరప్షన్. ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ అట్ నేషనల్ లెవెల్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ టు బ్రేక్ ద విస్కస్ సర్కిల్ మీన్స్ దుర్మార్గపు circle means that is like politicians or some other members who do corruption and వాళ్ళకి అగైనెస్ట్గా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయాలి. వాలంటరీ ఆర్గనైజేషన్ మీన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ will be under Government of India and that can have a set of rules that is to control the corruption. Next, last but not least, people should not elect corrupted politicians as their representatives, and people should have the idea about the persons that who participates in who nominate in elections. Then they should select the correct person to avoid corruption. Means corrupted person should not be elected by the people. Then corruption can be controlled. And these are the eradicate measures, or these are the steps to eradicate corruption.
కాజెస్ ఆఫ్ కరప్షన్ ఇండియా మేబీ లో మీడియా ఫ్రీడమ్ లోగా ఉన్న ఆర్ లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్కి ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువగా ఉన్న ఆర్ ఇన్కమ్ తక్కువగా ఉన్న పీపుల్కి దట్ these causes may cause corruption and these should be avoided to control the corruption. తెలుగులో అవినీతి నిర్మూలనకి గల చర్యలు ఏంటివంటే మంత్రులను, శాసనసభ్యులకు మరియు రాజకీయ పార్టీలకు ఒక కోడ్ని కేటాయించాలి. అలాంటి కోడ్ పటిష్టంగా అమలుపరిచేలా చూడడం, న్యాయస్థానాలు కల్పించుకునేలా చూడటం. నెక్స్ట్, రాజకీయ జోక్యం లేనటువంటి లా అండ్ ఆర్డర్ యంత్రాంగం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం. ఈ అవినీతి వలయాన్ని చిన్నాభిన్నం లేదా విడగొట్టడానికి జాతీయ స్థాయిలో ఒక స్వేచ్ఛాపూరిత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా అవినీతికి నిర్మూలనకి గల చర్యలు.